అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అను మానస ఈ ఛానల్కి స్వాగతం. ఓం నమో నారాయణాయ. ఈరోజు శ్రీ 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 వరదరాజస్వామి వారి దివ్య వైభవం ఆవిర్భావం నుండి అత్తివరద మహిమ తెలుసుకుందాం. భక్తులారా, అనాదిగా భక్తుల హృదయంలో కొలువై తన కరుణా కటాక్షాలతో భక్తులను కాపాడుతున్న దివ్య స్వరూపమే శ్రీ 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 వరదరాజస్వామి వారు. వరదరాజ అనే నామానికి అర్థం వరాలను ప్రసాదించే రాజు. భక్తుల కోరికలను ఆలకించి వారికి అనుగ్రహం అందించే దయామూర్తిగా శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వరదరాజస్వామి వారిని భక్తులు ఆరాధిస్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మదేవుడు నిర్వహించిన యజ్ఞం ఫలంగా శ్రీ మహావిష్ణువు దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యారని, ఆ దివ్య రూపమే వరదరాజస్వామిగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. కాలక్రమంలో స్వామివారి భక్తి అనేక ప్రాంతాలకు వ్యాపించింది. గ్రామాలను కాపాడే దైవంగా, ప్రజల నమ్మకానికి ఆధారంగా శ్రీ 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 వరదరాజస్వామి వారిని గ్రామదేవుడిగా కొలుస్తూ కూడా గ్రామస్తులు భక్తులు స్వామివారిని ప్రార్థించి గ్రామ క్షేమం, కుటుంబ సౌఖ్యం, సుభిక్షం కోసం మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ వరదరాజస్వామి వారి వైభవంలో అత్యంత అరుదైన ఘట్టం అత్తి వరద దర్శనం. అత్తి చెక్కతో తయారు చేసిన స్వామివారి దివ్య రూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ దర్శనం సుమారు 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భక్తులకు లభిస్తుందని విశ్వాసం. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత జరిగే ఈ దివ్య దర్శనం సమయంలో దేశం నలుమూలాల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ దర్శనం భక్తులకు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిగా భావించబడుతుంది. శ్రీ 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 వరదరాజస్వామి వారు భక్తుల నమ్మకానికి ప్రతీక. కష్టాల్లో ధైర్యాన్ని, జీవితంలో ఆశను, మనసుకు ప్రశాంతతను ప్రసాదించే దైవంగా ఆయనను భక్తులు కొలుస్తారు. స్వామివారి మహిమను మాటల్లో పూర్తిగా వర్ణించడం సాధ్యం కాదు. భక్తితో పిలిచే ప్రతి హృదయంలో ఆయన అనుగ్రహం ఉంటుందని విశ్వాసం. ఇలాంటి దివ్యమైన శ్రీ 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 వరదరాజస్వామి వారి కృపా కటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీ వరదరాజస్వామియే నమః. ఓం నమో నారాయణాయ. ఈ వరదరాజస్వామి మహిమ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.